మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. 146 కీర్తన 9వ వచనము. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు తండ్రి లేని వారిని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు, చేరదీసే దేవుడుగా ఉంటున్నాడు. పరదేశులను దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. తల్లి వలె దేవుడు మనల్ని ఆదరిస్తాడు. తండ్రి వలె దేవుడు మన యొక్క బాధ్యతలన్నీ కూడా భరించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు నిత్యము తోడుగా ఉండి మనం నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని మాటకు మనం లోబడినట్లయితే దేవుడు మనతో ఉంటాడు, మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు, మన హృదయంలో నివాసం చేస్తాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. రక్షిస్తాడు, భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు, విడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదినం కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. దేవుని భయభక్తులు గల జీవితం మనము కలిగి ఉండాలి. అప్పుడు ఆశ్రయించబడతాం, దీవించబడతాం. దేవుడి ఇస్తున్న మేలను బట్టి దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. అనుక్షణం కూడా దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. తన రెక్కలపై దేవుడు మనల్ని మోసే దేవుడుగా ఉంటున్నాడు. తండ్రి వలె దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన వేళలో మనల్ని లేవనెత్తుతాడు, బలపరుస్తాడు. అలసిన వేళలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు, మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకున్న ప్రతి బాధలు, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు. మనకు న్యాయం జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు. బలమైన విశ్వాసము, నమ్మకం మనము కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చిన కార్యాల కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండాలి. దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా తల్లి వల్ల ఆదరించేవాడు, తండ్రి వల్ల ప్రభా నాయన ఆదరించేవాడు ప్రభా. అయానికి స్తోత్రాలు నాయన తండ్రి. నిత్యం ఒక తోడు నడిపించేవాడు ప్రభా. అనుక్షరములు కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు అయ్యా. సంరక్షించేవాడు, పోషించేవాడు తండ్రి. మా కాసులన్నీ కూడా ప్రభా నువ్వు అనుగ్రహించేవాడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. మాకు మేలు చేసే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు ప్రభా. అయానికి వందనాలు అయ్యా. అనుక్షణం తండ్రి నాయన అయ్యా మాకు తోడుగా నడిపించేవాడు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. మా పక్షంగా న్యాయం చేసే దేవుడు అయా, కార్యాలు జరిగించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు నాయన అయా. నీకు వందనాలు ప్రభా. మా నిరీక్షణ దయచేయండి అయ్యా, మళ్ళీ విశ్వాసము దయచేయండి అయ్యా. తండ్రి పరిశుద్ధ జీవితం నాయన మాకు అనుగ్రహించండి ప్రభా. అయా నీ అందు భయభక్తుల జీవితం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన అయా. నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. తండ్రి మేము నీకు సాక్షులుగా ప్రభా జీవించాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. చేసిన మేలను బట్టి ప్రభా అయా కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉండాలి ప్రభా. ప్రతి దినం ప్రభా నాయన నీతో సహవాసం మాకు అనుగ్రహించండి ప్రభా. అయా ప్రతి దినం తాను నీ మాటలు ధ్యానించాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. అయా నీకు వందనాలు ప్రభా. నీ మీద ఆధారపడే జీవితం మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయా. నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీకు వందనాలు అయ్యా తండ్రి. ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారు దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి తండ్రి. వారికి అప్పులు తెచ్చి ఆశ్రయించి దీవించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన.
తండ్రి నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాథమిక దేవుడు అరతిగా తల్లి వాళ్ళు ఆదరిస్తాడు, తండ్రి వాళ్ళు ఆదరిస్తాడు. పుట్టిన జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.